మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మిషన్ కాకతీయ పేరిట ఈ 265 టీఎంసీల నీటిని మన తెలంగాణలో ఉన్న 46,000 చెరువుల్లో నింపడానికి ఉద్దేశించిందే ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం. తెలంగాణ సర్కారు సక్కనైన పథకమంట బంగారు తెలంగాణ బాటకు అది బాసటం. మరి మిషన్ కాకతీయ ఇది 50 ఏళ్ల తెలంగాణ ప్రజల కళ. కాకతీయ కాలంలో కట్టుకున్న మన చెరువులు 60 ఏళ్ల నుంచి గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణలోని చెరువులన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవుతూ రాళ్లు తేలిన వాగులు పూర్వ వైభవం కొరకు పూనుకునే కేసీఆర్. బోరుల్లో బావులన్నీ కూడా ఎండిపోయి రైతుల ఆత్మహత్య కారణం అవుతా ఉంది. ఒడిసి పట్టక చినుకు ఒడి జారిపోతున్నది. అందువల్లనే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మిషన్ కాకతీయ పేరిట ఈ 265 టీఎంసీల నీటిని మన తెలంగాణలో ఉన్న 46,000 చెరువుల్లో నింపడానికి ఉద్దేశించిందే ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం. కబ్జాలకు గురైపోయి పూడికతో నిండిపోయి కట్టుగాలువలు లేక ఈరోజు దాని కింద ఆయకట్టు లేకుండా పోయింది. వైశాల్యం తగ్గిపోయి కనుమరుగైపోయే చెరువు వెలకట్టని జల సంపద సంధాన కలిసిపోతూ. ముఖ్యంగా మన జగిత్యాలకు చెందినటువంటి యువకులు అనిల్ రావు గారు, రాజా నరేంద్ర గారు, మధుబాబు గారు ఈ ముగ్గురు కలిసి ఇవాళ మిషన్ కాకతీయ విజయవంతానికి యువకులను రైతులను అందరినీ కూడా చైతన్యం చేయడానికి నిజంగా చాలా సంతోషం. నేను ఈ ముగ్గురిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. పట్టి కదలరు పరికాలాలకు బాటలేయరు. ఈ కార్యక్రమంలో అందరి భాగస్వామ్యం ఉండాలని కోరుతా ఉన్నాను. చేయి కలిపి రండి చెరువులను తవ్వుదాము నవ తెలంగాణ కొరకు తొలి అడుగులు ఇవేనంటూ కేసీఆర్ పిలుస్తున్న